నమ్మి కదూ పందాలు ఒడ్డేశాడు ధర్మరాజు గారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది మహాభారత కథ. కాబట్టి ఇప్పుడు పందెం వేయి అంది, అనగానే లొంగిపోయింది వినత. అలాగే నేను నీకు దాసినవుతాను, తప్పితే నువ్వు నాకు దాసివవు. నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి. ఏమిటి ఆవిడ ధైర్యం? గుర్రం తోక కాదు, గుర్రం అంతా తెల్లగా ఉంది. పద చూద్దాం, దగ్గరికి వెళదాం. కద్రువకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని? ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది. వినతయందు అతిశయమున్నా స్వచ్ఛమైన హృదయంతో. ఆవిడలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అసూయ లేదు. కాకపోతే అతిశయ భావన ఉంది. నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం. ఎప్పుడు నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అదే బలహీనతగా పట్టుకున్నది అవతల. కాబట్టి ఇప్పుడు కద్రువంది మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్నికార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి. మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడినీళ్లు పెట్టడం, సమిధలు అందించడం, అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం, అవి చేసి పెట్టాలి. మేమిద్దరం పందెం కట్టుకున్నాం, అందుకని గుర్రం తెల్లగా ఉందో నల్లగా ఉందో చూడడానికి వెళ్ళాను. నీ కర్మాన నువ్వు స్నానం చేసి మడి కట్టుకుని అగ్నిహోత్రం చేసుకోని అనకూడదుగా. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రేపొద్దాం. ఎక్కడికి పోతుంది గుర్రం? ఇక్కడే తిరుగుతుంటుంది అంటే చెప్పాను కదూ, వినత తొందరగా పడిపోతుంది పాపం. ఆవిడంది అలాగే. రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పావులన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి. కాబట్టి పావులన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూచి ఒక మాట అంది. కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడెదనన్నలారా, నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు, కామచారులకు దుష్కరము కలదే, ఉల్ల తెల్లని తొరగోత్తము వాలంబు నల్ల శశితిరేని, నాకు దాసియగు మన వినత, మీరట్లు చెయ్యని నాడు దానికి మరి ఏను దాసినగుదు, జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అనిన పాములెల్లా, అనయ మిదియు దల్లి పనిచెనని అధర్మవు సెయంగనగునే, ఎరుకగలరె మగువలెందు. ఆవిడ పిల్లల్ని పిలిచింది. గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో. పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు. నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను. మీరు కొడుకులు, అమ్మని రక్షించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీలో కొంతమంది వెళ్ళి ఆ పావు తోకకి చుట్టుకుంటే ఆ పావు తోక నల్లగా కనపడదు. నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి. మీరు కామరూపులు. పైగా ఏదో పావులా ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు. తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు. ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు. ఇప్పుడు నన్ను వెళ్ళి దీనికి చుట్టుకోమన్నారు అనుకోండి, నేనేం చుట్టుకుంటాను? చుట్టుకోలేను. చుట్టుకోగలిగిన దేహం పావుది. అది చుట్టుకోగలదు ఇలాగా. అలా అవన్నీ సన్నగా ఉన్నట్టు చుట్టుకుని పడుకుంటే, ఏదో పైనుంచి కిందకి పడుకుని ఆ తోక కుచ్చులోకి తమ తలలు పెట్టేసాయనుకోండి, తోక నల్లగా ఉన్నట్లే కనపడుతుంది. కాబట్టి మీరు కామరూపులు. ఉపాయం కూడా చెప్పింది. మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి. పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది. ఎందుకు అసలు వినత దాసి అవ్వాలి? అసలు ఎందుకు ఆవిడ కడుపులో ఆ బాధ అంటే, నన్నయ్య గారిని చెప్పమని మీరు నేను అడగక్కర్లేదు. లోపల పట్టినటువంటి అసూయ ఆమె చేత ఆ మాటలు పలికించింది. తన బిడ్డల దగ్గరకు వెళ్ళి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరికి అది ఏమవుతుందో తెలుసా? కట్టి కుడిపేస్తుంది. నేను కొన్ని ఇళ్లల్లో వింటూ ఉంటాను, నువ్వు పెద్దవాడివైన తర్వాత నీ మేనమామని చెప్పు తీసుకు కొట్టాలంటుంటుంది ఒక అక్క చెల్లెలు. ఆవిడికి ఏదో కోపం వచ్చింది. నేను ఒకసారి కాశీక్షేత్రంలో విన్నాను ఈ మాట. ఒక ఆవిడ మాట్లాడుతుంటే, తెల్లబోయి నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావమ్మా, పిల్లలకి నువ్వు చెప్పుకోవలసిన నీతి అదే. నీ తోడ పుట్టినవాడు మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. ఇవాళ నీకు మీ అన్నదమ్ముడికి ఏదో చిన్న మాట పట్టింపు వచ్చి ఉండొచ్చు.
దానికి నీ కొడుక్కి నువ్వు నేర్పే మాట అదే, నీ కొడుక్కి నువ్వు నూరిపోసేది అదే. నీ కొడుక్కి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి నీ అన్నదమ్ముడికి 60 ఏళ్ల వయస్సు వస్తుంది. 60 ఏళ్ల వయస్సు వచ్చేసి షష్ఠి పూర్తికి దగ్గర పడిపోయినటువంటి పెద్దవాణ్ణి మేనల్లుడు వెళ్ళి నిజంగా నువ్వు చేస్తున్న దుర్బోధలు వాడి మనసుకు పట్టి వాడు చెప్పుచ్చు కొడితే నీ వంశం కాలిపోతుంది. మేనమామ పూజనీయుడు, తప్పు చేసినా నాన్న మేనమామకి నమస్కారం పెట్టి వెళ్ళిపో, మామయ్య ఆశీర్వచనమే. ఒకవేళ మామయ్య ఏదైనా అన్నా నీకు ఆశీర్వచనం తప్పు, మేనమామలు అలా అనకూడదు. మేనమామయందు తప్పొప్పులు ఎంచే అధికారం నీకు లేదు, నువ్వెవరి ఆయన ఎందు ఎంచడానికి, తప్పు అలా చెప్పకూడదు అని చెప్పడం మానేసి తన అన్నదమ్ముడి మీద కోపం తన బిడ్డలకి నేర్పితే ఆఖరికి వచ్చేటప్పటికి జరిగేది ఏమిటి? వాడికి మేనమామని కొట్టడం ఒకటే రావడం కాదు, మేనమామని కొట్టకముందు చాలామందిని కొట్టి ఈ తల్లి వెళ్ళి బెయిల్ ఇచ్చి కొడుకుని జైల్లోంచి తెచ్చుకోవాల్సిన రోజు వస్తుంది. రాదు. నువ్వు నేర్పిన విషయం ఎక్కడికి పోతుంది? అందున మీకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. మీరు గరుడోపాఖ్యానంలోనే ఒక గొప్ప ధర్మరహస్యాన్ని వింటారు. అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనక అది చేస్తారు. మీరు గమనించండి. పిల్లలకు ఉండే లక్షణం ఏంటంటే అమ్మ ఏం చేస్తే అది చేస్తారు. అమ్మ చీర కట్టుకుంటుంది అనుకోండి, వాడు మగపిల్లాడమనివ్వండి ఆడపిల్లమనివ్వండి, వాడికి ఏం తెలియదు, వాడు ఆ చీర ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మ గరిటెలు అవి పెట్టి వంట చేసుకుంటే వాడు వంటింట్లోనే ఆడుకుంటూ ఆ వంకాయలు బెండకాయలు బీరకాయలు పట్టుకుంటాడు. అమ్మ ఎక్కడికన్నా వెడుతుంటే అమ్మ నేను నీతో వచ్చేస్తానని వెంటపడతాడు. అమ్మ కాసేపు కనపడకపోతే అమ్మా అని ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తోందో అదే వాడు చేస్తాడు తప్ప అసలు అమ్మని విడిచి ఇంకొకటి చేద్దామని పిల్లలు అనుకోరు. వాడికి సినిమా అర్థమైందా అర్థం లేదా వేరు విషయం, కానీ వాడు అమ్మతో సినిమాకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముందు వెనక కూర్చున్న వాళ్ళ ప్రారంభం వేరు విషయం అనుకోండి, నేను దాని గురించి చెప్పను. కాబట్టి పిల్లలకుండే లక్షణం ఏమిటంటే వాళ్ళకి సమస్తమైన సుఖము అమ్మయే. వాళ్ళ అమ్మను అనుకరిస్తారు. పైగా 1,000,000 మంది చెప్పిన మాట ఒకెత్తు, అమ్మ చెప్పిన మాట ఒక్కటి ఒకెత్తు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి. మీరు 1000 మాటలు భారతమాతకు జేజేలు అని చెప్పారనుకోండి, వాడికి అమ్మ ఏం దిక్కుమాలిన దేశం రా, నువ్వు ఇండియాలో ఉండకూడదురా, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలరా, ఏం అమెరికా రా, ఏమి గొప్ప దేశం రా, చిచి 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 ఏం దేశం రా అని నేర్పింది అనుకోండి అమ్మ, వాడొక్క నాటికి భారతమాతకు జేజేలు అండు. చిచి 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 ఏం దేశం అంటాడు వాడు. అమ్మ 1,000,000 మంది వచ్చి అమెరికా సుసంపన్నమైన దేశం, అక్కడికి వెళ్ళిపోరా, అక్కడ బతకాలు రాని 1,000,000 మంది చెప్పనివ్వండి, ఎందుకురా నీకు అమెరికా? ఈ దేశం, ఈ జాతి, ఈ గంగ, ఈ నీరు, ఈ ఆవులు, ఈ దూడలు, ఈ పౌర్ణమి, ఈ చంద్రుడు, ఈ కొండలు, ఈ ఇల్లు, ఈ అనుబంధాలు నీకు వస్తాయిరా అందనుకోండి. 1,000,000 మంది చెప్పనివ్వండి, నాకెందుకండి అమెరికా అంటాడు. అమ్మ చెప్పినదేదో అదే బుర్రకెక్కుతుంది, అంతే ధర్మశాస్త్రం. అందుకే తల్లి బిడ్డలకి చెప్పేటప్పుడు చాలా పరిణతితో చెప్పవలసి ఉంటుంది. మీరు అందుకే లోకంలో చూడండి, నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను, ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటం లేదు. కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలన ఏడిచేసింది అనుకోండి, పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి, కదిలిపోతుందంటే పిల్లాడి మనసు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ప్రత్యేకించి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి హత్తుకుంటాయి. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, తండ్రి మీద శత్రుత్వం కూడా పిల్లలకు వస్తుంది అమ్మ వేరుగా మాట్లాడితే. మీ నాన్న వల్ల నేను సుఖపడిందే ఉందిరా, మీ నాన్న వల్ల నేను సుఖపడిందే ఉందిరా అని అమ్మ 100 మాటలు అందనుకోండి, నాన్నగారు పనికి మాలినవాడు అన్న భావన కూడా వస్తుంది పిల్లలకి. నేను పరమ యథార్థం చెప్తున్నాను మీకు. గరుడోపాఖ్యానంలో ఈ సత్యాలన్నింటినీ నన్నయ్య గారు ఆవిష్కరిస్తారు. అందుకే అందరికన్నా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవలసింది ఎవరు అంటే తల్లి. తల్లి ఏది పిల్లలతో మాట్లాడుతుందో పిల్లలు అలాగే తయారవుతారు. కాబట్టే తల్లి పరిణతితో మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు అమ్మతో ఇలా మాట్లాడితే ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా, దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి? కేవలము అసూయే తప్ప ఆవిడ దగ్గర జవాబేముంది? కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా, అమ్మ చెప్పిందని ఇంత అన్యాయమా?
మనం వెళ్ళి పాము తోకకి చుట్టుకోవడం ఎందుకు? పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి? అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి? తప్పు. ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు. అమ్మ తప్పు కదా, అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆవిడ వెంటనే నేను మన్నింపబడదను గాక. వ్యగ్రత అన్నది ఎంత ప్రమాదమో తెలుసా అండి? అపారమైన కోపంలో అనరాని మాట నోటి వెంట వచ్చేసింది అనుకోండి, దా తర్వాత వచ్చేటటువంటి పరిణామములు భయంకరంగా ఉంటాయి. అయ్యో కోపంలో అనేశానండి అంటే కోపం పోతుందేమో, ఆ వాక్కు యొక్క ప్రభావం పోదు. అందుకే మన వాళ్ళు తిట్టినప్పుడు కూడా మంగళప్రదమైన తిట్టు తిట్టించేవారు తప్ప మంగళప్రదము కాని తిట్టు తిట్టనిచ్చేవారు కాదు. నీ అమ్మ కడుపు మాడా అనేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న తిట్టు ఎందుకు తిట్టేవారో తెలుసా అండి? అదొక్కటే. ఎప్పుడు మా చిన్నతనంలో ఎప్పుడైనా తిడితే పెద్దలు ఆ ఒక్క తిట్టే తిట్టేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ అమ్మ కడుపున నీలాగే అనేక మంది బిడ్డలు ప్రసవించి నీ అమ్మ పథ్యం చేసి కడుపు కాలుతున్నా పిల్లలకి పాలిచ్చి అనేక మంది పిల్లలకు తల్లి అయి అందరూ దీర్ఘాయుష్మంతులై నువ్వు మీ పిల్లలు అమ్మ నాన్న సుఖముగా ఉండెదరుగాక ఆశీపూర్వకమైనటువంటి తిట్లే తప్ప తిట్టులో కూడా పొరపాటున కూడా వ్యగ్రతతో వాక్కునందు వ్యగ్రత దుష్పరిణామములకు దారితీసేటట్టుగా నోటి వెంట మాట మాట్లాడడం అన్నది లేదు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాట వలన దేవతలు మన్నన చేసి వరం ఇస్తారు. నువ్వు చాలా గొప్పగా అభిషేకం చేసి పూజ చేసి తాదాత్మ్యతతో బయటికి వచ్చావు, గభాలన అనేసావు మాట. సత్యం అయిపోతుంది అంతే. గభాలన ఒక్కొక్కసారి అన్నమాట నిజమైపోతుంది. అది కట్టి కుడిపిన తర్వాత అయ్యో ఆ రోజునంత కోపం తెచ్చుకోకుండా ఉండవలసింది, ఆ కోపం తెచ్చుకోకుండా ఉండవలసిందని బాధపడితే ఉపయోగం ఉండదు. కోపము అన్నది నోటికి వచ్చేయాలి, కానీ మనసుకి భర్తని అంటున్నానా బిడ్డలను అంటున్నానా ఏమీ ఉండదు. అందుకే తిట్లలో అత్యంత భయంకరమైన తిట్టు ఏమిటో తెలుసా అండి? బూడిద అంటుంటారు, లేకపోతే చావు అంటుంటారు. తప్పు. అస్తమానం 10 మార్లు నోటి వెంట అసలు అటువంటి మాట రాకూడదు. ఇంట్లో అటువంటి మాట అసలు అనకూడదు. పసిపిల్లల్ని అనునయించి మాట్లాడడంలో కొన్ని ఇళ్లల్లో ఎంత మంగళకరమైనటువంటి మాటలు ఉంటాయో కొంతమంది పెద్దవాళ్ళ నోటి వెంట అంత అమంగళకరమైన మాటలు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అలా ఉండకూడదు వాక్కు. ఆ కోపం అవధి లేకుండా పుట్టింది ఎక్కడి నుంచి? అసూయలోంచి. నేను మీతో మనవి చేశాను కదా, చెట్టు తొర్రలో అగ్ని రాజుకోవడం మొదలవ్వాలి, కానీ ఎంత పచ్చని చెట్టు కాలిపోతుంది. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడంది, మీరు నేను చెప్పిన మాట వినలేదు. అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడు అని ఉరగములకు శాపం విచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవునుగాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే షహబాష్ ఎంత గొప్ప పిల్లలు అని, ఒరేయ్ మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు 10 కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపి నన్ను మన్నించమ్మా అని ఒక్క మాట అనగలిగి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉండేది. ఆ 2 మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసి. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల యందు ప్రవేశించినటువంటి అసూయ. పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారీ చేసుకున్నారు. ఆది పర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము
మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తోంది. కాబట్టి అంత